నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేంజర్ల మండల కేంద్రంలో 21,80,000తో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎంతగానో సేవలు అందిస్తున్నాయని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించి పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోనే అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, మన రాష్ట్రంలోనే ఆర్బీలకు పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు సందర్శించి ప్రశంసించిన విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలన్నారు. ముందుగా ఈ 3,000 పెన్షన్ ప్రజలందరికీ ఇస్తూ వాళ్ళ సంతోషం పంచుకునే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ప్రజలందరూ ఇచ్చిన మాట ప్రకారం మన ముఖ్యమంత్రి గారు ముందు 2,250 రూపాయలతో మొదలుపెట్టి ప్రతి సంవత్సరం 200 రూపాయలు పెంచుతూ ఇప్పుడు ఈ 5వ సంవత్సరంలో 3,000 చేశారు. ఇచ్చిన మాట ప్రకారంగా చేస్తూ వాళ్ళు కూడా ఎవరిని అడుక్కోకుండా జీవితం కొంచెం గౌరవంగా బతుకుతున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు ఈ మేలు మర్చిపోరని నేను భావిస్తున్నా. ప్రభుత్వం ఇచ్చే ఏ పథకం అయినా కానీ ₹1 కరప్షన్ లేకుండా ఇంటికి వచ్చే వ్యవస్థ పెట్టారు. కాబట్టి తప్పకుండా రుణపడి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూస్తారని చెప్పి నేను భావిస్తాను. మన ప్రియతమ నాయకులు ఆత్మకూరు శాసనసభ్యులు మా అన్నగారు మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఈరోజు ఈ నూతన రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి గతంలో నేను ఒక ముస్లిం మైనారిటీకి చెందిన నాయకుడిని అయినా కూడా మండల కేంద్రంలో నాకు ఈ రైతు భరోసా ఈ బిల్డింగ్ కట్టడానికి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యతలు ఇచ్చారు. మరి ఆ బాధ్యతగా నేను బిల్డింగ్ నిర్మించి మరి ఈరోజు మన విక్రమ్ రెడ్డి చేత ప్రారంభించినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.